భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం తప్పదా అంటే అవుననే సమాధానం వచ్చేలా ఉన్నాయి తాజా పరిస్థితులు మరియు ఇరు దేశాల ప్రకటనలు. యుద్ధం ఏ క్షణమైనా ప్రారంభం కావచ్చనే తీరులో ఈ రెండు దేశాలు తమ తమ సైన్యాలను అప్రమత్తం చేస్తూ ఆదేశాలు జారీ చేస్తున్నాయి. ఈ క్రమంలో భారత్ ఆర్మీ చేసిన కీలక పోస్టు ఇక వార్ గ్యారంటీనే అనే సంకేతాన్ని సూచిస్తోంది. ఇంతకీ ఇండియన్ ఆర్మీ ఏమని ప్రకటించిందంటే, మేము ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాం, దేనికైనా సిద్ధంగానే ఉంటాం అంటూ ఆర్మీ జవాన్ల విన్యాస దృశ్యాలను షేర్ చేస్తూ ఇండియన్ ఆర్మీ ఒక సందేశం పోస్ట్ చేసింది. దేనికి భయపడం, ఏది మమ్మల్ని ఆపలేదు, ఏ భూభాగం మాకు దూరం కాదు, క్లిష్టమైంది కానే కాదు, మేము దేనికైనా ఎప్పుడూ సిద్ధమే అని ఇండియన్ ఆర్మీ ఆ సందేశంలో పేర్కొంది. మరోవైపు ఇండియన్ నేవీ కూడా తాము కూడా సిద్ధంగానే ఉన్నామని ఇప్పటికే పోస్ట్ చేసింది. మరోవైపు పాకిస్తాన్ కూడా యుద్ధం తప్పదన్న రీతిలో 2 రోజుల క్రితమే తన సైన్యానికి సెలవులు రద్దు చేసింది. ఈ మేరకు గురువారమే అధికారిక ప్రకటన చేసింది. ఒకవేళ భారత్ దాడి చేస్తే తప్పకుండా తిరిగి దాడి చేయాలని సైన్యానికి ఆదేశాలు సైతం జారీ చేసేసింది. దేనికైనా సిద్ధంగా ఉండాలని తన సైన్యాన్ని హెచ్చరించింది. ఇదిలా ఉంటే తాజా పరిణామాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి తీసుకెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.